కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకే వేలాదుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలిగిన తండ్రి, మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. ప్రభా దేవా, ఈ వారం అంతా దయగలిగిన తండ్రి మమ్మల్ని ఎంతగానో కాపాడిన విధానాన్ని బట్టి ప్రభా మీకే వేలాదుల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభా ఈ వారం అంతా రజనాయన మమ్మల్ని కాపాడి దేవా యేసయ్య తండ్రి నాయన మరొక తండ్రి పునరుత్థాన దినముకు రజనాయన మమ్మల్ని చేర్చినందుకే ప్రభా మీకే వేలాదుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దయగలిగిన తండ్రి. ప్రభా ఈ దినమందు రజనాయన ప్రజా కూటమిని ప్రారంభం చేసుకుంటూ ఉండగా దయగలిగిన తండ్రి. ప్రభా మీ కృప, మీ కాపుదల, మీ తోడు మాకు తోడుగా ఉంచమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము దయగలిగిన తండ్రి. ఆది నుంచి తండ్రి ప్రభా రజనాయన అంతం వరకు రజనాయన మీరే మాకు తోడుగా నీడగా ఉండి దయగలిగిన తండ్రి. ప్రతి విషయంలో రజనాయన మాకు సహాయం చేయమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా దయగలిగిన తండ్రి, రజాన్ని నమ్ముచున్నాను తండ్రి. రజనాయన ఇక్కడ మేము ఒంటరిగా లేము తండ్రి, ఇక్కడ మేము కొద్ది మంది కానీ లేము దయగలిగిన తండ్రి. ప్రభా రజనాయన నీ దేవదూతలను ప్రభా రజన మా మధ్యలోకి దించినామని నమ్ముచున్నాము దయగలిగిన తండ్రి. మీ రజనాయన రాజ్యం రజన మా మధ్యలోకి దింపినామని నమ్ముచున్నాను దయగలిగిన తండ్రి. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా దేవా ఈ నూతన దినమందు తండ్రి ఈ రజనైనా ప్రార్థన కూటాన్ని మీ హస్తంలోకి అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. సమస్తం పై రోజున మీరే అధికారం కలిగిన దేవుడు తండ్రి. సమస్తం మీ అధికారం చెప్పున్న తండ్రి అన్ని నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా దేవా మీ చిత్తం అయితే తండ్రి ప్రభా రజనైనా తండ్రి ప్రభా రజన అనేకులను రజనైనా నువ్వు ప్రేరేపించే రజనైనా కూటానికి పంపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా దేవ ఆ విధంగా చేసే దేవుడు అయినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు క్లాప్స్ కొట్టుకుంటూ పాటలు పాడాలి, ఓకేనా? అందరికి వస్తుంది ఆ పాట, నాకు తెలుసు. ఏమి నజరేయుడా నా యేసయ్యా అనే పాట పాడి దేవాది దేవుని మనం స్తుతిస్తాం. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ ప్రేమతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ ప్రేమతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వందనం నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీవే వందనం,
దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం 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 నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా. ఒక క్షణమైన నిన్ను వీడనా నేనేమవుతునో తెలియదయ్యా అన్న పాట పాడి దేవుని మనం ఆరాధన చేసుకుందాం. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ప్రభు నీ తోడు నీ నీడలో నేల బ్రతుకుతున్నానయ్యా ప్రభు నీ తోడు నీ నీడలో నేల బ్రతుకుతున్నానయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చిన ఆశ్రయమైన నీ నీడలు ఇలా బ్రతుకుచున్నానయ్యా ఆశ్రయమైన నీ నీడలు ఇలా బ్రతుకుచున్నానయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా కొనుకక ఎన్నడు నిద్రించకాని కను పాపలు కాపాడును కొనుకక ఎన్నడు నిద్రించకాని కను పాపలు కాపాడును ఆ పరివైన నీ నీడలో నేల బ్రతుకుచున్నానయ్యా కాపరివైన నీ నీడలో నేల బ్రతుకుచున్నానయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ప్రభు నీ తోడు నీ నీడలో నేల బ్రతుకుచున్నానయ్యా ప్రభు నీ తోడు నీ
తెలియదయ్యా, ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. హల్లెలూయా. ఎందు ఆనంద నన్నేసు నీడువా, ఎందు ఆనంద యేసు నీడువా, ఉన్నತ ಮರೆಯಲಿ ಚಕ್ಕನ ನೆರಳಲಿ ಎಂದು ಇರುವೆನು, ఉన్నತ ಮರೆಯಲಿ ಚಕ್ಕನ ನೆರಳಲಿ ಎಂದು ಇರುವೆನು, ಕರ್ತನ ನೋಡಿ ಆಶ್ರಯ ಬಂಡೆ ಎಂದು ತರುವೆನು, ಕರ್ತನ ನೋಡಿ ಆಶ್ರಯ ಬಂಡೆ ಎಂದು ತರುವೆನು. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతిస్తువే 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 ఇరువే, స్తుతిస్తువే 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 ఇరువే. ನನ್ನನ್ನು ಒದಗಿಸಿ ಕಾದು ನಡೆಸುವ, ರೆಕ್ಕೆಯಿಂದ ನನ್ನನ್ನು ಒದಗಿಸಿ ಕಾದು ನಡೆಸುವ, ಆತನ ವಚನ ಆತ್ಮನ ಆಯುಧ ನನಗೆ ಕೇಳೆವು, ಆತನ ವಚನ ಆತ್ಮನ ಆಯುಧ ನನಗೆ ಕೇಳೆವು. ಹಲ್ಲೆಲೂಯಾ ಆನಂದವೇ, ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ ಆನಂದವೇ, ಹಲ್ಲೆಲೂಯಾ ಆನಂದವೇ, ಹಲ್ಲೆಲೂಯಾ ಆನಂದವೇ. ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುತ್ತಲೇ ಇರುವೆ, ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುತ್ತಲೇ ಇರುವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಆನಂದವೇ, హల్లెలూయా ఆనందవే, హల్లెలూయా ఆనందవే, హల్లెలూయా ఆనందవే. ಸಿಂಹದ ಮೇಲೆ ಸರ್ಪದ ಮೇಲೆ ನಡೆದು ಹೋಗುವೆ, ಸಿಂಹದ ಮೇಲೆ ಸರ್ಪದ ಮೇಲೆ ನಡೆದು ಹೋಗುವೆ, ಸಾತನ ಸಕಲ ಆತ್ಮನ ಆಯುಧ ನನಗೆ ಕೇಳೆವು, ಆತನ ಸಕಲ ಶಕ್ತಿಯ ಮೇಲಲ್ಲಿ ನನಗೆ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ಆನಂದವೇ, ಹಲ್ಲೆಲೂಯಾ ಆನಂದವೇ. ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುತ್ತಲೇ ಇರುವೆ, ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುತ್ತಲೇ ಇರುವೆ. ಎಂದು ಆನಂದ యేసు ನೀಡುವ, ಎಂದು ಆನಂದ యేసు ನೀಡುವ, ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುತ್ತಲೇ ಇರುವೆ, ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುವೆ ಸ್ತುತಿಸುತ್ತಲೇ ಇರುವೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಆನಂದವೇ, ಹಲ್ಲೆಲೂಯಾ ಆನಂದವೇ, హల్లెలూయా ఆనందవే, హల్లెలూయా ఆనందవే, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ఇంకా కొద్దిసేపు మనం దేవాది దేవుని పాటలు
మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసి మనం ఆ దేవాది దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఓ పరిశుద్ధుడా మీకే స్తోత్రం. ఓ మహోన్నతుడా మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్ షదాయ్ తండ్రి మీకే స్తోత్రం. ఎబెనెజరే మీకే స్తోత్రం. హల్లెలూయా. ఓ యెహోవా రాఫా మీకే స్తోత్రం తండ్రి ప్రభా. యెహోవా ఈరే మీకే వేలాదుల స్తోత్రం తండ్రి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి ప్రభా, దేవా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, రగరగనైనా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానంలోకి వచ్చేటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం తండ్రి. మీ సన్నిధానంలో మిమ్మల్ని ఆరాధన చేయుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రము తండ్రి. మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే వేలాది స్తోత్రం తండ్రి ప్రభా. ఆశ్రయమైన దేవా మీకే వేలాది స్తోత్రం తండ్రి ప్రభా. ఆశ్చర్యకరుడా మీకే వేలాది స్తోత్రం తండ్రి. ఎంత మంచి దేవుడవైన తండ్రి మీకే వేలాది స్తోత్రములు తండ్రి ప్రభా. దేవాన్ని మిమ్మల్ని ఎంత పాడినను నాయన అవి చాలవు తండ్రి. ఎంతగా స్తుతించినను అవి చాలవు తండ్రి. ఎంతగా తండ్రి రజనాయన కొన్ని ఆడినను చాలని గొప్ప దేవాది దేవుడు నీవైనందుకై మీకే వేలాదిలో స్తోత్రం తండ్రి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవైసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆరాధనే 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 ఆరాధనే. నిన్నిందాగద కార్యము వందు ಇಲ್ಲ. నిన్నిందెల్లవు
ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕು ಅಯ್ಯ, ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ ಬದುಕುವೆನು. ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕು ಅಯ್ಯ, ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ ಬದುಕುವೆನು. ನನ್ನ ನಡೆಸುವ ನನ್ನ ಗುರುವೇ ಯೆಹೋವನು ಆನಿಯೇ. ನನ್ನ ನಡೆಸುವ ನನ್ನ ಗುರುವೇ ಯೆಹೋವನು ಆನಿಯೇ. ಆರಾಧನೆ 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 ಆರಾಧನೆ. Hallelujah, 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 hallelujah. Holy Jesus, hallelujah. ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕು ಅಯ್ಯ, ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ ಬದುಕುವೆನು. ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕು ಅಯ್ಯ, ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ ಬದುಕುವೆನು. ನನ್ನ ನಡೆಸುವ ನನ್ನ ಕುರುಬನೇ ಯೆಹೋವನು ಆನಿಯೇ. ನನ್ನ ನಡೆಸುವ ನನ್ನ ಕುರುಬನೇ ಯೆಹೋವನು ಆನಿಯೇ. ಆರಾಧನೆ 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 ಆರಾಧನೆ. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా మా దేవాది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ఉన్నతమైన దేవ, మహోన్నతుడైన నా తండ్రి, మీకే వేలాది వేల స్తోత్రములు తండ్రి. మా స్తుతులకు పాత్రుడైన దేవ, ఆరాధనకు యోగ్యుడైన దేవ, మహోన్నతుడైన దేవ, మహిమ గల తండ్రి, మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన రాజాది రాజా, త్రియేక దేవ, ఉన్నతమైన దేవ, మీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. రాజా, ఇంతవరకు తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఇంతవరకు రాజా మిమ్మల్ని ఆరాధించుటకు, ఇంతవరకు తండ్రి రాజా మీలో మేము ఆనందించుటకు తండ్రి, మాతో మీరు ఆనందించుటకు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ భాగ్యంని బట్టి తండ్రి మీకే వేలాది వేల స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి మీకే లెక్కలేనని స్తోత్రములు తండ్రి ప్రభా. దేవా, ఈ కొద్ది ఆరాధన తండ్రి
మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. సమస్త స్థుతి ఘనత మహిమ మీకు మాత్రమే చెల్లించుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతసేపు పాటల ద్వారా దేవుని ఆరాధన చేసి ఉంటున్నాం. మరి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా నేను ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ క్షణము కొద్దిసేపు మనం వాక్యంలో చూసి దేవుని కొద్దిసేపు మనం ప్రార్థన కూటాన్ని ముగించుకుందాం. వాక్యం కోసం అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకే వేలాదుల స్తోత్రము తండ్రి ప్రభా. దేవా, అల్ఫా ఒమేగమైన నా తండ్రి, మాతో ఉన్న దేవా, మాలో ఉన్న ప్రభు మీకే వేలాదుల స్తోత్రం తండ్రి ప్రభా. దయగలను తండ్రి, ఇంతవరకు రాజా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకే వేలాదుల స్తోత్రము తండ్రి ప్రభా. ఇక ముందు కూడా మీరే నడిపించండి సయ్యా ప్రభా. వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఇక్కడ నిలిచిన నన్ను మరుగుపరిచి దేవా దయగలను తండ్రి ప్రభా, నీవే మాలో ఉండేలాగా నాయన మాట్లాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. ఏం మాట్లాడతావు, ఏం చెప్తావు, ఏం నేర్పుతావు, మీ చిత్తం దయగలను తండ్రి. మీరే మాతో మాట్లాడడం ప్రభా. వాక్యం మాట్లాడుతూ ఉంటుండగా అపవాది వచ్చే రజ నాయన దొంగిలించకుండా, అపవాది వచ్చి డిస్టర్బ్ చేయకుండా దయగలిగిన తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఇంటి చుట్టూ రజనాయని అగ్ని కంచె వేయమని వేడుకుంటున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మా అందరి మనస్సుల చుట్టూ, హృదయాల చుట్టూ, కళ్ళ చుట్టూ రజనాయన మీ కంచె వేయమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. దేవ వాక్యంలో రజనాయని మాట్లాడుతూ ఉంటున్న సమయంలో రజనాయన మా దృష్టి, మా మనస్సు, మా ఆలోచన సమస్తం ఇక్కడే ఉండినట్టుగా మీరు దీవించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. దేవ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటే అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మన జీవితంలో మనం ఎట్లుండాలి? ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలన్నమాట. మనం ఏది చేసినా కూడా, మన జీవితంలో ఏం జరిగినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతా భావము కలిగి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరైనా ఏమైనా సహాయం చేసింటున్నారనుకో, మనం ఆ సహాయం పొందుకొని వారికి కృతజ్ఞత చెప్పకుండా అలాగనే వచ్చేయకూడదు అనమాట. వాళ్ళకి ఏం చెప్పాలి? మనము సహాయం చేసినందుకు ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలన్నమాట. మీరు నాకు సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు, మీకు థ్యాంక్స్, ఇంతవరకు సహాయం చేసినందుకు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఒకరు మనకు సహాయం చేసింటున్నారంటే మనము థ్యాంక్స్ చెప్పినామంటే వాళ్ళ జీవితంలో ఏమవుతుంది? వాళ్ళకు సమాధానం కలుగుతుంది లోపల అనమాట. సమాధానం కలుగుతుంది. మనకు సహాయం చేయడానికి వాళ్ళు స్పెండ్ చేసిన టైంని బట్టి అయినా కానీ, మనకు సహాయం చేయడానికి వాళ్ళు స్పెండ్ చేసిన వాళ్ళ శక్తిని బట్టి అయినా కానీ, ఆరోగ్యంని బట్టి అయినా కానీ, మనకు సహాయం చేయడానికి వాళ్ళు పడిన కష్టంకైనా కానీ వారికి ఏమనిపిస్తుంది అంటే, మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అన్నమాట. ఆ విధంగా మన దేవుడు ఇక్కడ వాక్యంలో ఏం చెప్తుంటాడు అంటే, మనము థ్యాంక్స్ గివింగ్ చెప్తా ఉంటున్నారు అనమాట. అందరికీ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఎక్కడన్నా ఆటోలో ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం దూరంగా. ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో ఇప్పుడు ఆటో మాట్లాడి వెళ్తాము. మనం వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్తాం. అక్కడ దిగిపోతాం అనమాట. దిగిపోయి అతనికి మనం డబ్బులు ఇచ్చేసి అలాగనే వెళ్ళిపోయేవారుగా ఉంటుంటాం అనమాట. కానీ అలా ఉండకూడదు అనమాట. మనం ఏం చేయాలి? అక్కడి వరకు తీసుకొని వెళ్ళి అక్కడ దింపినందుకు మనం ఏం చేయాలి? ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. హల్లెలూయా. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. ఎందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి? అని ఊకెళ్ళి తీసుకోమైనా అక్కడ డబ్బులు తీసుకున్నాడు కదా, మనం నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకోకూడదు ఎప్పటికే. కానీ థ్యాంక్స్ చెప్పాలని అవసరం లేదు అని అనుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పడిన కష్టంని బట్టి. ఇప్పుడు మనము ఒక ఆటో మాట్లాడుకున్నామంటే మనని ఆ గమ్యానికి చేర్చేంత వరకు ఆ బాధ్యత ఎవరిది? ఆటో ఆయనది అనమాట. ఆయన బాధ్యత తీసుకోవాలి. మనం ఆటో ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు మన మీద ఏమైంది? మనం జాగ్రత్తగా అక్కడ చేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఆటో అయినది అనమాట. ఆయన జాగ్రత్తగా చేర్చాలి. కాబట్టి ఆయన శక్తిని అయినా కానీ, ఆయన మానసికమైన స్థితిని అయినా కానీ, ఆయనకున్న స్ట్రగల్స్ అయినా కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసి మన కోసం అని చెప్పి, మనం జాగ్రత్తగా గమ్యానికి చేర్చాలని చెప్పి ఆయన పడే ప్రయాసంని బట్టి అయినా కానీ
ఏమి ఆయన పడే కష్టాన్ని బట్టి ఆయన మన కోసం స్పెండ్ చేసిన టైంని బట్టి అయినా కానీ మనం ఏం చెప్పాలంటే ఆయనకి వెంటనే మనం దిగిన వెంటనే డబ్బులు ఇచ్చినాము పోయినాం లేని అనుకోకుండా, డబ్బులు ఇచ్చిన వెంటనే బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్, బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్, అంకుల్ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పిన వెంటనే వాళ్ళు పడిన అంతవరకు పడిన ప్రయాసము, అంతవరకు పడిన స్ట్రగల్ని బట్టి దాన్ని మర్చిపోయి ఏమవుతుంది, వాళ్ళ మనస్సులో సంతోషం కలుగుతుంది అన్నమాట వాళ్ళకి. హల్లెలూయా. సంతోషం కలిగేలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంగడికి పోయినాం ఏమైనా కొనుక్కొచ్చుకున్నప్పుడు కొనుక్కొని తీసుకొని వచ్చేసేయకూడదు అనమాట. కొనుక్కొని తీసుకున్న దాని తర్వాత వాళ్ళకి ఒక మాట థ్యాంక్స్ చెప్పాలి. ఏంది నేను డబ్బులు ఇచ్చాను కదా అంతే నేను డబ్బులు ఇచ్చాను కదా ఇంకెందుకు థ్యాంక్స్ చెప్పడము, వాళ్ళు ఇచ్చినాక నేను డబ్బులు ఇచ్చిన కదా అని అనుకోకూడదు అనమాట. ఎందుకంటే ఆయన మనకి ఆయనకు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మనకు వస్తువు ఇచ్చింటున్నాడు అంటే ఆయన కొంత కష్టపడి ఉంటున్నాడు కాబట్టి మనం ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పినాం అనుకో, ఆయన పడిన కష్టము, ఆయన పడిన శ్రమ, ఆయన పడిన ప్రయాసము ఏమవుతుంది, దాన్ని మర్చిపోయిన సంతోషపడేవాడుగా ఉంటుంటాడు అనమాట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే మనము ఎల్లప్పుడూ స్తుతులు దేవునికి చెప్పాలంట. దేవునికి చెప్పాలంటే ఎక్కడుంది ఆ మాట? 1 Thessalonians chapter 5:8 ఉంది. 1 Thessalonians రాసిన పత్రిక 5:18-16 నుంచి చదువు. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం రాస్తుంటున్నాడు? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమైనది. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తా ఉన్నాడు. ప్రతి విషయంలో అంటే ఎటువంటి విషయంలో? మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడా, మనకు సమాధానంగా ఉన్నప్పుడా, మనకు శాంతి కలిగి ఉన్నప్పుడా, మనకు అన్నీ అందుబాటులో ఉన్నప్పుడా, మనకి ఏ కష్టాలు లేకుండా మనం ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడేనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాల్సింది? కాదు. ఎందుకంటే ప్రతి విషయంలో అంటే మనకి ఏది సరిగా లేనప్పటికీ కూడా దేవుణ్ణి ఏం చేయాలి, మనము స్తుతించాలన్నమాట. హల్లెలూయా. మనకి ఏది సరిగ్గా లేదు, మన ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆయన కూడా దేవునికి స్తుతించాలి, దేవునికి స్తుతులు చెల్లించుకోవాలన్నమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ప్రభా నాకున్న ఈ ఆరోగ్యం బట్టి మీకే స్తోత్రం, నాకు ఈ అనారోగ్యము నాకు కలిగేది కాదు కాబట్టి నాకు ఈ అనారోగ్యం కలిగిందంటే, నాకు ఈ బాధ కలిగిందంటే, నా శరీరంలో ఈ బాధ కలిగింది, నా శరీరంలో ఈ అనారోగ్యం కలిగింది అంటే దానికి మీ అనుమతి లేకుండా నాకు ఏది కూడా కలగదు. కాబట్టి ఇది వచ్చిందంటే ఇది ఏదో నా మంచి కోసమే వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా అని చెప్పి దేవాది దేవుని మనం ఏం చేయాలి, స్తుతించేవారుగా ఉండాలన్నమాట. మనకు కష్టాలు కలిగినప్పటికీ కూడా ప్రభా నాకు ఈ కష్టం కలిగిందంటే ఇది నా మంచి కోసమే కలిగింటుంది ప్రభా, లేదా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన కలిగింటుంది ప్రభా, లేదా నేను ఆలోచించిన తప్పుడు ఆలోచన వల్లనే ఇది కలిగింటుంది, ఇది నా మంచి కోసమే కలిగింది ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలన్నమాట. మన జీవితంలో ప్రతి విషయంలో మనకు కలిగిన కష్టాలను బట్టి అయినను, మనకు వచ్చిన అనారోగ్యంలోనైనాను, మనకు కలిగిన ఇబ్బందుల వలనైనాను, మనకు కలిగిన అవమానంలోనైనాను, మనకు కలిగిన నిందలైనను, మనకున్న ప్రతి పరిస్థితుల్లో మనకున్న ఆకలి, ఒకవేళ నాకు ఆకలి అవుతుంది తినడానికి ఏం లేదు, ఆ టైంలో కూడా మనం ఏం చేయాలి, దేవునికి స్తుతులు చెప్పుకోవాలన్నమాట. ప్రభా నాకు ఆకలి అవుతుంది తినడానికి ఏం లేదు, అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభా అని చెప్పి ఎల్లప్పుడు ప్రతి విషయంలో మనము దేవాది దేవుని స్తుతించాలన్నమాట. ఎందుకంటే దేవాది దేవుని ఎల్లప్పుడు మనం స్తుతించాలి అని చెప్పి ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాడంటే, మనం స్తుతించకపోతే మనం దేవుణ్ణి స్తుతించినట్లయితే మనలో ఏ ఆత్మ పనిచేస్తుంది? దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది అనమాట. మనం దేవుని స్తుతించకుండా మనం సంగుతా గొనుగుతా ఉన్నామంటే మనలో ఏ ఆత్మ పనిచేస్తుంది? దురాత్మ పనిచేస్తుంది అనమాట. దురాత్మ పనిచేసి ఏం చేస్తుంది అంటే మనని దేవుణ్ణి మనం దూషించే విధానంగా చేస్తుంది అనమాట. ఏంది నీ బ్రతుకు, ఏంది నీ జీవితము, ఏంది నీ పరిస్థితి, ఈ పరిస్థితులను దేవుడు చూసుకుంటూ ఉంటాడా? ఈ పరిస్థితులను దేవుడు చూసుకుంటున్నాడా? అసలు దేవుడు నేను చూస్తున్నాడా? అసలు దేవుడు నీ బ్రతుకుని చూస్తున్నాడా? అసలు దేవుడు నీ స్థితిగతులను చూస్తున్నాడా? నువ్వు ఇంత అనారోగ్యంతో బాధపడతా ఉన్నావే, అసలు దేవుడు దీన్ని పట్టించుకుంటున్నాడా అసలు అని చెప్పి ఆ సాతాను ఏం చేస్తాడంటే
ఏం చేస్తారు, ఆ రోగం ఎందుకు వచ్చిందో, లేదా ఆ బాధ ఎందుకు వచ్చిందో, లేదా ఆ కష్టం ఎందుకు వచ్చిందో ఆ సంగతిని మరుగుపరిచి ఏం చేస్తాడు సాతాను, ఏం చేస్తాడంటే నువ్వు దేవుణ్ణి దూషించే విధానంగా చేసేవాడుగా ఉంటాడనమాట. దేవుణ్ణి దూషించా, నువ్వు ఎట్లయినా చేసి దేవుణ్ణే దూషించాలి, ఎట్లయినా చేసి దేవుణ్ణే అనాలి అన్నట్లుగా సాతాను ఏం చేస్తాడంటే ఇది చేస్తూ ఉంటాడు అనమాట, మభ్యపరుస్తూ ఉంటాడు అనమాట. పాత నిబంధన యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు జీవితంలో ఎన్నో కష్టాలు యోబుకు కలుగుతాయి అన్నమాట. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు జీవితంలో అనేకమైన కష్టాలు కలుగుతాయి, అనేకమైన శ్రమలు కలుగుతాయి, అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. ఒకేసారి తనకున్న ఆస్తి అంతా పోతుంది, ఒకేసారి తనకున్న బిడ్డలందరూ చనిపోతారు, ఒకేసారి తనకేమైతే తన మీద ఏమొస్తుంది అంటారు, ఏమంటే కురుబుల రోగం వస్తుంది అనమాట, కుష్ఠవ్యాధి వస్తుంది అనమాట, కుష్ఠవ్యాధి వస్తుంది అనమాట. ఆయన అల్లాడుతుంటాడు, పెంకులు తీసుకొని గీరుకుంటా ఉంటాడు అనమాట, తనకలాడుతుంటాడు. ఆ టైంలో తన భార్య ఏం చేస్తుందంటే, తన భార్యలోనికి సాతాను వచ్చి ఏం చేస్తుందంటే ఆయన దగ్గరకు వచ్చి నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో కదా అంటది అనమాట. ఈయన బాధపడుతున్న దేనికోసము, ఈ అనారోగ్యం ఉందని చెప్పి ఈయన బాధపడుతున్నాడు. ఈయనకున్న శరీరంలో ఉన్న బలహీనతను బట్టి ఈయన బాధపడతా ఉన్నాడు. దీనికి దేవుణ్ణి దూషించడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. సాతాను వచ్చి సాతాను ఆమె భార్యలోనికి వచ్చి ఆయనతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో, నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పి అంటా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, ఎల్లప్పుడు ప్రతి విషయంలో మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలన్నమాట. ప్రతి విషయంలో మీరు దేవుణ్ణి స్తుతించి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. ఇలాగున చేయుట దేవుని చిత్తం అంట. హల్లెలూయా. మనం ఇలాగన ప్రతి విషయంలో మన జీవితంలో ప్రతి విషయంని బట్టి దేవుని మనం స్తుతిస్తా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నామనుకో, ఆ సాతాను మన దగ్గరికి రాలేదు. హల్లెలూయా. ఆ సాతాను మన దగ్గరికి రాలేదు, ఆ సాతాను మనను ముట్టలేదు అన్నమాట. హల్లెలూయా. ఆ సాతాను మనను మభ్యపరచలేదు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. మనం ఏం చూసుకుందామంటే, ఎందుకు అసలు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి అని, దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి అన్న సంగతులు ఇక్కడ మనము 1, 2, 3 పాయింట్లు చూసి మనము దేవుని చేసి ముగించుకుందాం. హల్లెలూయా. మొదటిగా పాయింట్ చూసినట్లయితే, మనం దేవుని ఎందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకోవాలంటే, అది దేవుని చిత్తం అంటున్నారు అనమాట. హల్లెలూయా. ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి, అది యేసుక్రీస్తునందు అది దేవుని చిత్తం అనమాట. అదే వచనంలో ఉంది, అదే వాక్యంలో 1 తెస్సలోనికైలు 5:18 మనం చూసినట్లయితే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది అని. హల్లెలూయా. దేవుని చిత్తమై, ఈలాగున చేయుట దేవుని చిత్తమై ఉన్నది అని చెప్పి ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు అనమాట. దేవుని చిత్తం ఏంటంటే, మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూనే ఉండాలన్నమాట. ఎందుకు అంతగా కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ ఉండాలంటే, అపవాది చేతిలో మనం పడకుండా. హల్లెలూయా. అపవాది చేతిలో మనం పడకుండా. అపవాది ఏం చేస్తాడంటే మనని మోసగించేవాడుగానే ఉంటాడనమాట. అపవాది ఏం చేస్తాడంటే మనము దేవుణ్ణి దూషించే విధానంగానే చేస్తూ ఉంటాడు అనమాట. మన జీవితంలో కలిగే ప్రతి విషయాన్ని బట్టి మనము దేవుణ్ణే దూషించాలన్నట్లుగా అపవాది ఏం చేస్తుంటాడు, మనని మభ్యపరిచేవాడుగా ఉంటాడు అనమాట. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో మనం ఏం చేస్తుండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. అలాగున చేయుట దేవుని చిత్తం అంటున్నది. హల్లెలూయా. ఇలాగున చేయట దేవుని చిత్తం అంటుంది. మరి ఎందుకు మరలా ఇంకొక పాయింట్ చూడాలంటే, మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే, కీర్తనల గ్రంథం 145:3 చూసినట్లయితే, ఆయన స్తోత్రార్హుడంట. హల్లెలూయా. ఆయన అధిక స్తోత్రములు ఉండదగిన వాడంట. హల్లెలూయా. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రములు ఉండదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యం కానిది అని చెప్పింది అనమాట. హల్లెలూయా. 145:3 యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. హల్లెలూయా.
ఆయన అధిక స్తోత్రంలో ఉండదగిన వాడంట. ఆయన అధిక స్తోత్రం తగిన వాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనం ఆయనని స్తుతిస్తూ ఉండాలన్నమాట. మనం స్తుతించే వారుగానే ఉండాలన్నమాట. ఎందుకంటే మన జీవితము ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే సమస్తమును సృజించింది ఎవరు? ఆ దేవాది దేవుడే కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును సృజించింది దేవాది దేవుడే. మన జీవితం ఉండేది దేవాది దేవుని దగ్గరనే. ప్రతి శక్తులపై అధికారం కలిగింది ఎవరు? దేవాది దేవుడు అంటున్నాడు అనమాట. కాబట్టి మనము ఆయనని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి. ఆయన అధిక స్తోత్రంలో అందదగుటకు ఆయన శక్తి, ఆయన ఏంది మహిమ మన గ్రహింపులోనికి కూడా లేదన్నమాట. అంత గొప్ప దేవాది అంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఇంకో వచనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4:11 మనం చూసినట్లయితే, హల్లెలూయా, ప్రకటన గ్రంథం 4:11 మనం చూసినట్లయితే ఏమందంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తం సృజించితివి, నీ చిత్తమును బట్టియే ఏమని సృష్టింపబడినాయి అనమాట. హల్లెలూయా. దేవాది దేవుని చిత్తమును బట్టి సమస్తం ఏం చేసి ఉంటున్నాడు అంటే ఆయన సృష్టించుంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు మనం ఏం చేయాలంటే ఆయనని స్తుతించవద్దులం అంటున్నాం అనమాట. అందుకొరకు మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పాల్సిన వారం అంటున్నాం అనమాట. అందుకోసం ఆయన సమస్తమును కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన చిత్తానుసారంగా సమస్తము ఆయన మూలంగానే కలిగి ఉంటున్నది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, ఆయనకి స్తుతింపబద్దులం అంటున్నాం అనమాట. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయనను మనం ఎందుకు స్తుతించాలి అని అంటే, ఆయన ఏమంటున్నాడంటే సృష్టికర్త అంటున్నాడు. హల్లెలూయా. రెండోదిగా మనం ఏంటాము, ఆయనని ఎందుకు మనము ఎందుకు మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలంటే ఆయన ఏమంటున్నాడంటే ఆయన సృష్టికర్త అంటున్నాడు అనమాట. చదువుదామా? యోహాను సువార్త 1:2-3 వరకు చదువుదాం. హల్లెలూయా. 2-3 ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన మూలంగా కలిగి ఉంటున్నది, ఈ లోకానున్న శక్తులేమి, ఈ లోకానున్న అధికారులేమి, ఈ లోకాలున్న ప్రతి కంటికి కనపడేటివైనను కంటికి కనపడనివైనను సమస్తము ఎవరి ద్వారా కలిగి ఉంటున్నది? దేవాది దేవుని ద్వారా కలిగి ఉంటుంది అనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 మనం చూసినట్టయితే అక్కడ ఉంది, కంటికి కనపడేటివైనా కానీ కంటికి కనపడనివైనా కానీ సమస్తము ఎవరి ద్వారా? ఆయన కోసమే సృజింపబడినాయంట, ఆయన ద్వారానే సృజింపబడుతున్నాయంట. ఇక్కడ చదువుతామో కొలస్సీలకు 1:16. ఏలయనగా ఆకాశమందున్నవైనను భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడినాయి అనమాట. చూసినారు అక్కడ సమస్తము మన కంటికి కనపడేటివైనా కానీ కంటికి కనపడనివైనా కానీ ప్రధానంలో అయినా కానీ అధికారులైనా కానీ సమస్తము ఆయన ద్వారానే సృజింపబడినాయి, ఆయన కొరకే సృజింపబడినాయి, ఆయనను బట్టే సృజింపబడినాయి. అంత మాత్రమే కాకుండా మానవులమైన మనలను కూడా సృజించింది ఎవరు? ఆ దేవాది దేవుడు అనమాట. హల్లెలూయా. మానవులమైన మనల్ని సృజించింది ఆ దేవాది దేవుడు అనమాట. ఆదికాండము 2:7 మనం చూసినట్టయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడు, ఇక్కడ నరులను సృజించిన మనలను సృజించింది ఎవరు? దేవాది దేవుడు అనమాట. నరులమైన మనలను సృజించింది దేవాది దేవుడే. ఈ లోకాలను సమస్తం సృజించింది దేవాది దేవుడే. సర్వశక్తులను సృజించింది దేవాది దేవుడే అంటున్నాడు అనమాట. నరులను మనం మంటితో మాత్రం సృజించింది కాదు, కానీ తల్లి గర్భంలో పెట్టింది కూడా ఎవరు? దేవాది దేవుడు అనమాట. మనల్ని తల్లి గర్భంలో మనల్ని పెట్టింది కూడా దేవాది దేవుడే. తల్లి గర్భంలో మనల్ని పెట్టినప్పుడు మనం ఎంత ఉన్నామంటే కంటికి కూడా కనపడనంతగా ఉండేవారం అనమాట. హల్లెలూయా.
కంటికి కూడా కనపడిన వారమంతా ఉండే వారమైన మనల్ని ఏం చేసింటాడు, తల్లి గర్భంలో పెట్టించాడు అనమాట. తల్లి గర్భంలో పెట్టి ఆ తల్లి గర్భంలో పెట్టించిన అది ఏమైతుంది, పిండంగా మారుతుంది అనమాట. పిండంగా మారిన తర్వాత చూడడానికి ఎంతో అసహ్యంగా ఉండేదాన్ని ఏం చేస్తాడంటే ఆయన, పిండంగా ఉన్నదాన్ని చూడడానికి ఎంతో అసహ్యంగా ఉండేదాన్ని ఏం చేస్తాడు ఆయన, పట్టుకొని అయినా దానికి శక్తిని ఇస్తాడు అనమాట. హల్లెలూయా. ఆ పిండంకి ఏమిస్తాడు, శక్తిని ఇస్తాడు, గట్టిపరుస్తాడు. గట్టిపరిచిన దాని తర్వాత అది ఏమవుతుందంటే మాంసపు ముద్ద అవుతుంది అనమాట. అది మాంసపు ముద్ద అవుతుంది. ఆ మాంసపు ముద్ద ఇప్పుడు ఆది కాండంలో 1వ వచనంలో చూసినట్టయితే భూమి ఎట్లా ఉన్నది, నిరాకారంగా శూన్యంగా ఉండాలి. అట్లా ఈ మాంసపు ముద్ద కూడా నిరాకారంగా ఒక ముద్దలా ఉంటుంది అన్నమాట. ఇది నిరాకారంగా ఒక ముద్దలా ఉండే ఆ మాంసంని ఏం చేస్తాడంటే దేవాది దేవుడు 9 నెలల వరకు ఏం చేస్తాడు, దాన్ని రూపిస్తాడు, అందంగా రూపిస్తాడు అంట. ఆ మాంసపు ముద్దని అందంగా రూపించి మనకున్న ప్రతి అవయవంలోనే ఏం చేస్తుంటాడు అనమాట, ఆయన రూపిస్తూ ఉంటాడు, సృష్టిస్తూ ఉంటాడు అనమాట 9 నెలల వరకు తల్లి గర్భంలో. తల్లికి తెలియదు కడుపులో ఎవరున్న సంగతి, తల్లికి తెలియదు కడుపులో ఉన్నవారు మగవారా ఆడవారా అన్న సంగతి తెలియదు. తల్లికి తెలియదు కడుపులో ఉన్నవాడు నల్లగుంటాడా తెల్లగుంటాడా అనేది. తల్లికి తెలియదు కడుపులో ఉన్న వానికి అవయవాలు ఎట్లా పెరుగుతున్నాయి, వానికి ఆహారం ఎట్లా పోతుంది, వానికి పానం ఎట్లా పోతుంది, వడసలు ఎట్లా పెరుగుతున్నాడు అన్న సంగతి తల్లికి తెలియదు. కానీ ఆ పరమ తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ బిడ్డని, తల్లి గర్భంలో పెట్టిన బిడ్డని ఏం చేస్తుంటాడు, తల్లి గర్భంలో పెంచుతూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన దాని తర్వాత ఆ బిడ్డని ఏం చేస్తూ ఉంటాడు, ఎత్తుకొని ముద్దాడుకుంటూ ఆటాడుతూ ఉంటాడు అనమాట దేవాది దేవుడు. ఎట్లా అంటే ఐజాయా చాప్టర్ 46:3-4 చూసినట్లయితే మనము గర్భంన పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా అన్నదనమాట. అక్కడ గర్భంలో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. యెషయా 46:3-4 ఇక్కడ చూడండి, గర్భంన పుట్టినది మొదలుకొని నేను భరింపబడిన వారలారా అంటే దానికి అర్థం నా చేత భరింపబడిన వారలారా అంటే ఆయన చేతులతో మనం ఏం చేసింటున్న గర్భంలో సృజించుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన అందంగా మనని ఏం చేస్తుంటున్నాడు, సృజించుంటున్నాడు, మంచి రూపం ఇచ్చింటున్నాడు, మంచి కళని ఇచ్చింటున్నాడు, మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవయవాళ్ళని ఇచ్చింటున్నాడు అనమాట. అంతేకాకుండా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దాని తర్వాత నెక్స్ట్ వచ్చిందమ్మా, తల్లి ఒడిలో కూర్చునిండది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారన నా మాట ఆలకించు. మీరు గర్భం నుంచి బయటకు వచ్చినది తల్లి ఒడిలో కూర్చునిండది మొదలుకొని అంటే చిన్న బిడ్డలు ఉంటారు కదా, చిన్న బిడ్డలను తల్లి ఎత్తుకొని ముద్దాడుకుంటూ ఉంటది కదా, ఆ లెక్క ఏం చేస్తూ ఉంటాడు అనమాట, మన దేవుడు ముద్దాడుకుంటా ఉంటాడు అనమాట. తల్లి రూపంలో వచ్చి, తండ్రి రూపంలో వచ్చి, మనకు కన్న తల్లిలా ఉండి, మనకు కన్న తండ్రిలా ఉండి మనని ఎత్తుకొని ముద్దాడుకుంటా ఉంటాడు అనమాట ఆయన. హల్లెలూయా. ముద్దాడుకుంటా ఉంటాడు, ఎత్తుకుంటా ఉంటాడు, ముద్దాడుకుంటా ఉంటాడు, ఎంతో ఆనందిస్తూ ఉంటాడు, ఎంతో సంతోషిస్తూ ఉంటాడు, ఎంతో సంతోషిస్తూ ఉంటాడు అనమాట. అంతగా మనల్ని ప్రేమించే దేవుడు. అంతేకాకుండా ఇక్కడ 3వ వచనంలో మనం చదివినట్లయితే 4వ వచనంలో చదివినట్లయితే ఏముంది, ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చూసినారా, ఇక్కడ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి ఆయన ఏం చేస్తుంటాడు, మనని రూపిస్తూ ఉంటాడు అనమాట. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన దాని తర్వాత మనని ఎత్తుకొని ముద్దాడుకుంటూ ఆటలాడుకుంటా ప్రేమిస్తూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా ముదిమి వచ్చే వరకు అంటే ముసలి వయసు వరకు వచ్చే వరకు, పెద్ద వయసు వచ్చే వరకు, వాళ్ళు అయ్యేంత వరకు, అప్పటి వరకు ఆయన ఏం చేస్తామంటే ముద్దాడుకుంటూ కాపాడుకుంటా పోతా ఉంటాడు అనమాట. రక్షించుకుంటా పోతా ఉంటాడు ఆయన. అంతగా ప్రేమిస్తున్న దేవాది దేవుడు, మనల్ని అంతగా ప్రేమిస్తా ఉన్న దేవాది దేవుడు. ఈ ప్రేమని మనం ఏం చేయాలంటే ప్రతి దినం మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఏం చేస్తున్నాము, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉండాలన్నమాట. ఇంత ప్రేమ మనకు కంటికి కనపడని ప్రేమ అనమాట ఇది. తల్లి గర్భంలో పిండంగా పెట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు, వృద్ధాప్యం వరకు మనల్ని ఎత్తుకుంటూ ముద్దాడుకుంటూ ప్రతి విషయంలో మనం కాపాడుకుంటూ వచ్చే ఈ ప్రేమ, ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తున్నాడు, దేవాది దేవుణ్ణి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉండాలన్నమాట. ఇంకొక పాయింట్ మనం చూసి మనం ముగించుకుందాము. కీర్తనలు 31 ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలంటే మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయంట. చదువుదామా? 15 కీర్తనలు 31. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. చూస్తున్నారు అక్కడ, నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి, నీ వశములో ఉన్నాయి. అంటే మనము కూర్చోవడమైనా కానీ, లేవడమైనా కానీ, మనం పండుకోవడమైనా కానీ, లేవడమైనా కానీ, మనం ఏదైనా పనులు చేసుకోవడమైనా కానీ, మనకు అపాయంలో తప్పించబడమైనా కానీ, ప్రతి విషయం ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో ఉందన్నమాట. మనం తప్పించబడుతున్నామంటే దానికి కారణం ఎవరు? దేవుడు. మన గుడ్లకు కాదు, మన తలరాత కాదు, ఏం కాదు. కానీ మనం తప్పించబడుతున్నామంటే దానికి కారణం ఎవరు? దేవాది దేవుడు అనమాట. మనం ఆహారం తింటున్నామంటే దానికి కారణం ఎవరు? దేవాది దేవుడు. మనం ఊపిరి తీర్చుకుంటున్నామంటే దానికి కారణం ఎవరు? దేవాది దేవుడు. మనం ఆటలు ఆడుకుంటున్నప్పుడు, పాటలు పాడుకుంటున్నప్పుడు మనకి ఎట్లాంటి అపాయం కలగకుండా కాపాడుతున్నది ఎవరు? దేవాది దేవుడు అనమాట. మన జీవితంలో మనం ప్రొద్దున కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి కళ్ళు మూసేంత వరకు మనకు తోడుగా ఉండి కాపాడుతున్నది ఎవరు? దేవాది దేవుడే. రాత్రి కళ్ళు మూసి ప్రొద్దున కళ్ళు తెరిచేంత వరకు మనకు తోడుగా ఉండి మనకు ఒక కావిలిగా ఉండి మనల్ని కాపాడుకుంటున్నది ఎవరు? దేవాది దేవుడు అంటున్నమాట. మన కాలగతులన్నీ ఆయన చేతులు ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తాడో అప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోవాల్సింది. ఫ్యూజ్ అంటే ఏంది? లోపల ఉన్న ఆత్మ, లోపల ఉన్న ప్రాణం ఎగిరిపోవాల్సిందే. ఆయన స్విచ్ ఆఫ్ చేసినట్టే ఎగిరిపోవాల్సింది అనమాట. ఆ స్విచ్ ఆఫ్ చేసిన ఆ ప్రాణం కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉందన్నమాట. కాబట్టి ఈ అన్ని విషయాలను బట్టి మనం ఏం చేస్తుంటున్నామంటే దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉండాలన్నమాట. అందుకని పౌలు రాస్తా ఉన్నాడు 1 తెస్సలోనియన్స్ 5:18 రాస్తా ఉన్నాడు, ప్రతి విషయమందు మీరు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఇలాగున చేయటం మీ పట్ల దేవుని చిత్తం అంటున్నది అనమాట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏమి జరిగినప్పటికీ కూడా, మన జీవితం సంతోషమయంగా ఉన్నప్పటికీ కూడా, లేదా మన జీవితం దుఃఖమయంగా ఉన్నప్పటికీ కూడా, మనకు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మనకు అనారోగ్యంగా ఉన్నప్పటికైనాను, మనకు చింతలు ఉన్నప్పటికైనాను, మనకు బాధలు ఉన్నప్పటికైనాను, ఏ పరిస్థితులు ఉన్నప్పటికైనాను మనము ఏం చేద్దాం? ఇప్పటి నుంచి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం అనమాట. ఎవరైనా మన పైన నిందలు వేస్తున్నారా? దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఎవరైనా మనల్ని అవమానిస్తున్నారా? దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ దినం మనం ఆహారం తినలేకపోయినామా? దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ దినం సంపూర్ణంగా సమృద్ధిగా ఆహారం తిన్నామా? దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మనకున్న కష్టాలు తీరిపోయినాయా? దాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుందాం. మనకు కష్టాలు కలిగినాయా? దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ప్రతి విషయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని పౌలు ఇక్కడ రాసింటున్నాడు. ఈ విధంగా ఈలాగానే మీరు చేసినప్పుడు మీ మనస్సునైనా కానీ, మీ ఆలోచనలైనా కానీ, మీ తలంపులైనా కానీ సాతానుగాడు ముట్టలేడు అనమాట. హల్లెలూయా. వాడు ఎక్కువగా ఆయుధం అంతా వాడిది ఎక్కడంటే మన మనస్సు పైన వాడతాడు, ఇంకోటి మన హృదయం పైన వాడేవాడుగా ఉంటున్నాడు అనమాట. మన పరిస్థితులను చూపించి మన ఆలోచనలను మార్చేవాడుగా ఉంటాడు. మన పరిస్థితులను చూపించి మన హృదయం మార్చేవాడుగా ఉంటాడు. దేవుని దూషించే విధానంగా వాడు ప్రేరేపించేలాగా ఉంటాడు. మనకు తెలియదు ఆ సంగతి, మనకు అర్థం కాదు ఆ సంగతి. అర్థం కాదు, వెంటనే మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి, మనకున్న స్థితిని బట్టి మనం ఏం చేస్తాం? వెంటనే దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం, వెంటనే దేవుని గురించి ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం, మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. అందును బట్టి దేవాది దేవుడు ఎంతగానో దుఃఖపడేవాడుగా ఉంటాడు అనమాట. కాబట్టి ఈ దినం మనం విన్న వాక్యం బట్టి, ఈ దినం మనం విన్నాన్ని బట్టి దేవాది దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాము. దేవాది దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసుకుందాము. ప్రతి విషయాన్ని బట్టి మనం దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. అర్థమైనట్లయితే, మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, మీకే స్తోత్రం తండ్రి. ప్రభువా,
తండ్రి ఈ దినం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. ప్రతి విషయంలో నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని చెప్పి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రం తండ్రి. అవును ప్రభావ, మా కాలగతులన్నీ మీ చేతిలో ఉన్నాయి దయగలిగిన తండ్రి. మా జీవితంలో కలుగుతున్న ప్రతిదీ మీ చేతిలో ఉంది దయగలిగిన తండ్రి. ప్రభా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా దేవారాధన ప్రతి విషయాన్ని బట్టి రోజునైనా మేము మీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయాన్ని బట్టి రోజునైనా మేము ఆరాధిస్తున్నాము దయగలిగిన తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా దేవా మీ కంటికి మరుగైనది ఏది లేదు. మీ కళ్ళ నుంచి మీ దృష్టి నుంచి తండ్రి ప్రభా రజన దాచినది ఏది లేదు దయగలిగిన తండ్రి. దాగగలిగినది ఏది లేదు ప్రభా. సమస్తం రజన మీ దృష్టిలో ఉంది దయగలిగిన తండ్రి. అందరి బట్టి మీకే వేలాదుల స్తోత్రములు తండ్రి. ప్రభా మా పరిస్థితులు మా స్థితిగతులు సమస్తం మీ దృష్టిలో ఉన్నాయి తండ్రి. అందరి బట్టి మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని శత్రువుగా అనుకుంటున్న వారు మీ దృష్టిలో ఉన్నారు ప్రభా రజన. అందరి బట్టి మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్న వారు మీ దృష్టిలో ఉన్నారు. మమ్మల్ని ద్వేషిస్తున్న వారు మీ దృష్టిలో ఉన్నారు ప్రభా. అందరిని బట్టి మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని వెక్కిరిస్తున్న వారు మీ దృష్టిలో ఉన్నారు తండ్రి ప్రభా. మమ్మల్ని గురించి మంచిగా మాట్లాడుతున్న వారు మీ దృష్టిలో ఉన్నారు ప్రభా. అందరిని బట్టి మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్న వారు మీ దృష్టిలో ఉన్నారు ప్రభా. మమ్మల్ని గురించి హేళనగా మాట్లాడుతున్న వారు మీ దృష్టిలో ఉన్నారు ప్రభా. అందరిని బట్టి మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. ప్రభా దేవా ప్రతి విషయాన్ని బట్టి రోజునైనా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి విషయాన్ని బట్టి రోజునైనా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా ఎవరైతే మా పట్ల రోజునైనా మా స్థితిగతులను బట్టి రోజునైనా కడుపు మంట కలిగి ఉన్నారో వారు మీ దృష్టిలో ఉన్నారు ప్రభా. ఎవరైతే అందరిని బట్టి ఆనందిస్తున్నారో వారు మీ దృష్టిలో ఉన్నారు ప్రభా. అందరిని బట్టి మీకే స్తోత్రం తండ్రి. ప్రభా పరిశుద్ధుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభా మీ దృష్టిలో మరుగైనది ఏది లేదు తండ్రి. మీ దృష్టిలో మరుగైనది ఏది లేదు ప్రభా. సమస్తం మీ దృష్టిలో ఉంది ప్రభా. అందరిని బట్టి రోజునైనా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభా సమస్తం మీ దృష్టిలో ఉన్నప్పుడు రోజునైనా నువ్వు సమస్తం రోజునైనా నువ్వు మా సంతోషం కోసమే మా బాగు కోసమే రోజునైనా మీరు జరిపించే వాడుగా ఉన్నందుకై మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. ప్రభా రోజునైనా మమ్మల్ని కట్టడానికి రోజునైనా మీరు సమస్తం జరిపించే దేవుడు అయినందుకే మీకే వేలాదుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా దేవ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ప్రభా సమస్త విషయాలు మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ ప్రార్థన కూటంలో కూడా తండ్రి ప్రభా ఆది నుంచి తండ్రి రోజున అంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకై మీకే స్తోత్రం తండ్రి. ఎంతగా డిస్టర్బెన్స్ కలిగిందో నీవు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రభా రజన ఆ డిస్టర్బెన్స్ లో కూడా తండ్రి రజన మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకే వేలాదుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మా ప్రార్థన విన్నందుకే మీకే స్తోత్రం తండ్రి. ప్రభా రజని ప్రార్థన ఆలకించండి ప్రభా. ఏమైనా తప్పుంటే క్షమించమని మీ సన్నిధానాన్ని వేడుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కరుణ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ మనందరికీ తోడుగా ఉంటుంది కాక. ఆమేన్ ఆమేన్.